నేనైతే చిన్న వాల్తేరు దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చానండి. ఇక్కడ ఒక్క దేవుడే లేరు, చాలామంది దేవుళ్ళు ఉన్నారు. మనకి ప్రశాంతత కావాలంటే గుడికే రావాలి గైస్. సో మేమైతే ప్రశాంతత కోసం, భక్తి కోసం, మంచి జాబ్ రావాలని గుడికైతే వచ్చాం గైస్. అయితే మా దర్శనం అయితే అయిపోయింది. మేమైతే మా ఫ్రెండ్ కోసం అయితే వెయిటింగు. సో అందుకని చెప్పేసి కింద అయితే అలా కిందకు వచ్చి కూర్చున్నాము. సో మా ఫ్రెండ్ గురించి వెయిటింగ్. ఇంకా ఫ్రెండ్ రాలేదు, ఏం చేయాలో తెలియక వాక్ కంటిన్యూ చేస్తున్నాము. దీని గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నావా ప్రియా? ఇక్కడ గుడి అయితే సూపర్ ఉంటుంది, మంచి ప్రశాంతంగా ఉంటుంది. వచ్చి చూసుకున్నారంటే అన్ని దేవుళ్ళు ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మర్చిపోవచ్చు. ఇక్కడ అలా ఉందన్నమాట వాతావరణం. బాగుంటుంది, గోశాల ఉంటుంది, మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడడానికి. వచ్చి చూడండి ఒకసారి, దగ్గరలో ఈ చుట్టుపక్కల విజిట్ చేయండి. ఎవరైనా రావాలి అనుకుంటే మీకే తెలుస్తుంది. నార్మల్గా టెంపుల్స్కి వెళ్తే అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి సీతారాముల టెంపుల్కి వెళ్ళామనుకో, వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇక్కడంటే అన్నీ ఉన్నాయి, సాయిబాబా టెంపుల్ కానీ, శివుడు కానీ, శివుడు అంటే సంథింగ్ అలా ఏమంటారు, అది నేను ఇందాక చెప్పాను కదా, లింగం. సో అలా అన్నీ ఉన్నాయన్నమాట. వచ్చి ఒకసారి మీరు దర్శనం చేసుకోండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా మీకు అప్డేట్ ఇవ్వడమే కదా నా పని, ఇచ్చిన తర్వాత వెళ్ళడమే మీ పని. వెళ్ళండి. ఏం లేదు గాయస్, అప్పుడప్పుడు మధ్యలో జోకులు జరుగుతుండే కదా, అలా జరిగాయి. అంటే నేను లొడ వాగేస్తాను కదా లాగా. వాళ్ళు ఇదేంటారు బాబు పిచ్చిదల్లా వాగుతుందని అనుకుంటున్నారు, అంతే తేడా. మా కోసం నేను చెప్తే బాగోదు అనుకో, నా కోసం నేను. సరే మీకు చూపిస్తాను, అన్నీ చూస్తూ ఉండండి. నాకు గుడికి వస్తే అదేంటో గాయస్ ప్రశాంతతగా ఉంటుంది. గుడికి వచ్చి బొట్లు వేసుకోవడం అంటే ఇంకా ఇష్టం. ఇదిగోండి సాయిబాబా టెంపుల్ అన్నాను కదా, సాయిబాబా అడుగులు అనమాట ఇవి. బాగుంటుంది గైస్. ఫస్ట్ టైం నేను రావడం ఈ టెంపుల్కి. నేను ఈ టెంపుల్ ఫ్రంట్ నుంచి చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడూ రాలేదు. ఇక్కడ ప్రసాదం ఏదో వదిలేశారు, తినాలని ఉంది కానీ అలా తినకూడదు, మనం తీసుకున్న ప్రసాదమే తినాలి అంటారు కదా. తిందాం. తీయమంటే తీస్తాను. చూడండి, ఇది ఎంట్రింగ్ అనమాట. ఇంకా మా ఫ్రెండ్ వచ్చాక మేము ఫ్రంట్కి వెళ్తాము, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ప్రియా గోమాతలకి భోజనం పెడుతుంది గైస్, మేత పెడుతుంది అనమాట. తినాలి కదా. కంటిన్యూలోనే ఉంది. దీనికే అసలే ఉండేదే మేము కొంచెం బ్లాక్. హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే గుడికి అయితే వచ్చాము ప్రశాంతత కోసం. ఏంద్రా ఇది వీడియోస్ తీస్తుంది ఎలా చూస్తున్నారు? ఎందుకండి మా ప్రియాకి అయితే భక్తి ఎక్కువైపోయింది. అఫ్కోర్స్ నాకు భక్తి ఎక్కువే అనుకో. ఈ మధ్య మాకు భక్తి అన్నీ ఎక్కువైపోతుంది. ఏంద్రే గాయస్, నేను బ్లాగ్ తీసినాను కాబట్టి అంత దండం పెట్టుకోలేను గాయస్. ఏంటో ఈ మధ్య నాకు కొంచెం ఆవిడకి అన్నం పెడదాం, కోరుకున్నవన్నీ పెళ్లి చేసుకోవాలంటే భక్తి శ్రద్ధలతో కానీ కోరుకున్నవన్నీ పెళ్లి చేసుకోవాలంటే అనగానే కింద పడిపోతున్నాను గైస్. ఇదేంటో భక్తి శ్రద్ధలతో మేమైతే గుడికైతే వచ్చాము.
గైస్ సోమలమ్మ టెంపుల్ సంథింగ్ అనుకుంటాం. మేము ఉండే ఏరియాకి కొంచెం దగ్గరలో. సరే చూస్తూ ఉండండి. గైస్ 1 నిమిషంలో అయిపోయే పనులు మేము 2-3 నిమిషాల్లో చేస్తామన్నమాట. ప్రసాదం మర్చిపోయాం గైస్. ప్రసాదం పైకి ప్రసాదం గైస్ చూసారు కదా గైస్. ఇది మేము పైకి వెళ్ళి తీసుకొని వచ్చాం. ప్రసాదం అంట ట్రై చేయాలి ఇప్పుడు. ఫస్ట్ టైం నేను తింటాం. సాల్ట్ తక్కువ ప్రసాదం ఎలా ఉన్నా తినాలి. బాగుండదు. మనదంతా పులిహోర బ్యాచ్. కానీ ఇక్కడ భోజనాలు కానీ